హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. జొన్న సంగటి తయారు చేసుకోవడం. డైట్ కంట్రోల్ చేసేవాళ్ళు, అలాగే డయాబెటిక్ మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ జొన్న సంగటిని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ జొన్నలతో కాకుండా జొన్న పిండితోటి సంగటిని చూపిస్తున్నాను అండ్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ ఒక కప్పు జొన్న పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కప్పులో నుంచి 2 టేబుల్ స్పూన్ల జొన్న పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనకి జొన్నపిండి అనేది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా సంగటిని చేసి పెడితే వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ బౌల్లోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని జొన్నపిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా మనకి లిక్విడ్ లాగా కలుపుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్నటువంటి జొన్నపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మందంపాటి గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు జొన్నపిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయాలండి. ఇక్కడ మనం పిండిని కలుపుకోవడానికి పావు కప్పు వాటర్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ 1/3 కప్పు వాటర్ని యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇలా బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇందులోకి జొన్నపిండిని యాడ్ చేసుకోండి. మనం కలుపుకున్న లిక్విడ్ని యాడ్ చేసి జావలాగా కాచుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి జొన్నపిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా గరిటతోటి బాగా కలపాలి. కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేస్తే ఉండలు కడుతుంది. మీడియం ఫ్లేమ్ మీదనే గరిటతోటి కలుపుతూ ఉంటే ఇలా దగ్గరకు పడుతుందండి. ఇలా దగ్గరకు పడినిచ్చిన దాన్ని మనం మీడియం ఫ్లేమ్ మీదనే ఈ పిండి అంతా కూడా ఉడకడానికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పిండి అంతా కూడా ఆవిరికి ఈ విధంగా ఉడుకుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారడానికి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి చల్లారాక ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్నటువంటి జొన్న సంగటిని కొద్దిగా గరిటతోటి తీసుకొని ఈ విధంగా చేతితోటి మనం రౌండ్గా చేసుకుంటూ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి సంగటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడే నెయ్యి ఇష్టపడే వాళ్ళు సంగటిలో నెయ్యిని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను సంగటి తయారు చేసేటప్పుడు నెయ్యిని యాడ్ చేయట్లేదు. ఇంతేనండి, జొన్న సంగటి అనేది మనకి తొందరగా రెడీ అవుతుంది. ఇక్కడ నేను కొనగంటి కూర పప్పుతోటి సర్వ్ చేస్తున్నాను. మనం ఈ సంగటి ఏదైనా పచ్చడితోటి కానీ లేదంటే ఇంకా వేరే రకమైన కర్రీతో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.